మోతే మండల కేంద్రంలో రాఘవపురం సిరికొండ రాఘవపురం ఎక్స్ రోడ్ మోతే మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పలు గ్రామాలలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగిన అదేవిధంగా కార్మిక సంఘం మహిళా సభ్యురాలు మంజుల పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది। కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో ఒగ్గుకట్ట రమేష్, కిన్నెర పోతయ్య, స్వరాజ్యం, బూడిదలింగయ్య, మల్టీపర్పస్ వర్కర్స్ సంఘం, ఆటో యూనియన్, సిఐటియు పలు సంఘాలు హాజరై ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది। ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, మేడే మేడే మేడే। ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, మేడే మేడే మేడే। మన ఈ యొక్క మేడే సందర్భంగా సికింపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు గారిని 2 నిమిషాలు మనందరినీ ఉద్దేశించి మేడే సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం। కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, పెయింటర్ల ఐక్యత, పెయింటర్ల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మేడే 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 మేడే। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత। ఫోన్ ఒక్కసారి ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్। ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, మేడే 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 మేడే। కార్మికుల ఐక్యత, మేడే మేడే। జోహార్లు చికాగో అమర వీరులకు, జోహార్ చికాగో అమర వీరులకు, జోహార్ చికాగో అమర వీరులకు, జిందాబాద్ జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ మేడే మేడే మేడే। వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి సుధారి సంఘం కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి సుధారి సంఘం కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పెయింటర్ల సంఘం ఐక్యత, వర్ధిల్లాలి పెయింటర్ల సంఘం ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత। ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామ పంచాయతీ సెంటర్లో, ప్రధాన మెయిన్ సెంటర్లో ఈరోజు మరి గ్రామ పంచాయతీ వర్కర్లు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, పెయింటింగ్ వర్కర్సు, ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేడే కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం। ఈ సందర్భంగా ఈరోజు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా
మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈరోజు మనం ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈరోజు మేడే. ఎందుకు ఈరోజు మనం మేడే జరుపుకుంటాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది ఏంటంటే మే 1 వచ్చిందంటే జెండా ఎగిరేసుకుంటే కథం అయిపోతుంది అనుకుంటారు. అసలు ఎందుకు మనం జెండా ఎగిరేసుకోవాలి, ఎందుకు ఎర్ర జెండా ఎగిరేసుకోవాలి, ఎందుకు సంఘం పెట్టుకోవాలి, ఎందుకు మనందరం కూడా ఐక్యంగా ఉండాలనే విషయాలు కూడా మనం తెలుసుకున్నప్పుడే ఆ మేడే అనేది ఎందుకు మనకు అర్థమవుతుంది తప్ప ఏదో మేడే అంటే జెండా ఎగిరేసుకుని జోహార్లు అర్పించి పోవడం అనేది కాదు. సోదరాలు మనం అర్థం చేసుకోవాలి. 1886 సంవత్సరంలో మరి అమెరికాలోని చికాగో నగరంలో ఆ రోజు మరి కార్మికులు 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు మరి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి యాజమాన్య ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ ఇబ్బందులకు వ్యతిరేకంగా కార్మికులు మరి పెద్ద ఎత్తున సమ్మె చేసి పోరాటం చేయడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, రోజుకు 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తే మరి ఆ మనిషి ఎట్లా బతుకుతాడు? కనీసం నిద్ర ఉండాలి కదా, ఆహారం ఉండాలి కదా, కుటుంబం చూసుకోవాలి కదా. ఇవన్నీ కూడా లేకుండా 18 గంటలు పని విధానం చేయడం మూలంగా తొందరలోనే అంటే 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోయి అనారోగ్యాల పాలై చనిపోతున్నటువంటి పరిస్థితిని చూసినటువంటి కార్ల్ మార్క్స్ ఆయన ఏం చెప్పాడంటే, ఓ ప్రపంచ కార్మికులారా, ఏకంగా అండి ఈరోజు 24 గంటల పని విధానం కాదు, మరి కనీసం మనిషికి 8 గంటలు మాత్రమే పని ఉండాలని చెప్పండి. ఆ 8 గంటలు కూడా 8 గంటలు శ్రమ చేయాలి ఒక మనిషి, 8 గంటలు కుటుంబ సభ్యులతో గడపాలి, 8 గంటలు రాత్రి విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి ఆయన ఆ పద్ధతులలో సూత్రీకరించడం అనేది జరిగింది. ఆ వెలుగులోనే మరి 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో మరి 18 గంటలు మేము పనిచేయలేము, మాకు 8 గంటల పని విధానం కావాలని దాదాపు 200 సంవత్సరాల క్రితమే మరి మొత్తం అమెరికాలో శ్రామిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. పోరాటం చేసిన సందర్భంగా యాజమాన్యం, అరే కార్మికులారా మీరు వెంటనే రండి, లేకపోతే మీరు ఎన్ని చేస్తారని చెప్పాను.